గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంకో పెద్ద చర్చ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద దగ్గుబాటి ప్రసాద్ గారు చేసినటువంటి కామెంట్స్. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? దగ్గుబాటి ప్రసాద్ కూడా కార్యాలయం దగ్గర పెద్ద దగ్గుబాటి ప్రసాద్ ఆయన ఏదో మాట్లాడినాడు, మాట్లాడిన దాన్ని బయటికి రిలీజ్ చేశారు. దాని వెనక తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏమున్నాయో మాకు తెలియదు. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నందమూరి కుటుంబం అంతా ఏం చేస్తూ ఉంది, నందమూరి కుటుంబం ఏం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఎవరో దూషించినప్పుడు నందమూరి కుటుంబం అంతా ఏకమై వాళ్ళ బావకు మద్దతుగా నిలబడింది. ఇప్పుడు నందమూరి తారక రామారావు మనవడు నందమూరి తారక రామారావు కండగా మీరు ఎందుకు నిలబడలేకపోతా ఉన్నారు? రామారావు గారి దానవీర సూరకన్న డైలాగ్ ఇక్కడ గుర్తొస్తుంది. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూతసుతన కింద నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు మరి కుల పరీక్షయే అందువా అనేసి ఒక డైలాగ్. దానికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే రాజ్ అనేవాడు అన్ని కులాలను హక్కుని చేర్చుకోవాలని దాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాలాంటి వాళ్ళతో సహా. కొన్ని ఏళ్ల పాటు అది నా కాలర్ ట్యూన్. మరి ఇవి కేవలం మీ సినిమా డైలాగులకేనా పరిమితం? హరికృష్ణ గారి భార్య అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ కమ్మ కులస్తురాలు ఏంటే ఈ పరిస్థితి ఉండేదా? వారిని మీరు ఓన్ చేసుకునే వాళ్ళు కాదా? ఆయన ఇతర మతస్థుల్ని ఇతర కులస్తుల్ని పెళ్లి చేసుకున్నారనేసి మీరు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు, నిజం కాదా? మీరు దూరం పెట్టారు, వెలేశారు, నిజం కాదా? హరికృష్ణ గారిని బాధించి ఆయన తన చివరి రోజుల్లో కూడా ఆయన ఎంతో డిస్సాటిస్ఫాక్షన్తో అసంతృప్తితో ఆయన చనిపోయినారు. రామారావు గారికి ఎప్పుడు వెన్నంటి ఉండి ఒక నీడలా ఉండి ఆయన్ని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి హరికృష్ణ. మరి ఇదే నందమూరి కుటుంబం పెట్టిన భిక్ష చంద్రబాబు నాయుడు గారికి ఈ పదవి. మరి ఆ రోజు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి వీళ్ళు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెక్కి ఏడ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు. మా అమ్మని మాట్లాడిన వాళ్ళని వదిలిపెట్టిన సంతోషం. ఎవరైనా అమ్మని తిడితే బాధ ఉంటుంది, మాకు కూడా మా అమ్మని తిడితే బాధ ఉంటుంది ఖచ్చితంగా. మా అమ్మని కూడా తిట్టించినారు. మా అమ్మని తిడితే మాకు బాధ ఉంటుంది, మీ అమ్మని తిడితే నీకు బాధ ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని తిడితే ఆయనకు బాధ ఉంటుంది. మరి మీ మేనత్త కాదా? నువ్వు ఇప్పుడు ఓన్ చేసుకోవాల్సిన టైం కదా. లీవ్ అబౌట్ దగ్గుబాటి ప్రసాద్. అతనికి ఆ ధైర్యం ఎవరు ఇచ్చారండి? ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది ఎమ్మెల్యేలు, ఎవరు నోరిప్పడం లేదండి. ఏమైందండి? ఎన్టీఆర్ క్షాత్రం ఏమైంది? రాజసం ఏమైంది? తెలుగుదేశం పార్టీ పెట్టిన రామారావు కుటుంబం ఏమైంది? నందమూరి మా బ్లడ్ మా బ్రీడ్ అంటాడు బాలకృష్ణ, ఏమైనాడు? మీ బ్లడ్ కాదా జూనియర్ ఎన్టీఆర్? వాళ్ళ అమ్మని తిడితే మీకు నొప్పి కలగదా? ఎందుకు ఎక్కడో ఉన్న కర్ణాటకలో ఉన్న బుడ్డోడు ఒకడు వాడు మాట్లాడితే ఎనలే ఎన్టీఆర్ని తిట్టి ఎనలే అనేసి మాట్లాడితే వైరల్ అయింది, లక్షల మంది చూశారు. జై ఎన్టీఆర్ అన్నాడు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఎన్టీఆర్ అభిమానులుగా నొప్పి తగలదా? తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వెన్నెముక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు వెన్నెముక. మరి మీ వెన్నెముకను మీరే విరగొట్టుకుంటారా? కలుపుకొని పోవాలన్నా, బంధువులు అన్నాక 100 ఉంటాయి, కలుపుకొని పోవాలా. పెద్ద మనిషిగా 80 ఏళ్ళ వృద్ధునిగా చంద్రబాబు నాయుడు గారు ఇలా కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ పిలిచి కలుపుకుంటే తెలుగుదేశం పార్టీ ఉంటుంది రాబోయే రోజుల్లో. లేకపోతే వీళ్ళకి పదవులు ఉన్నాయి కాబట్టి ఈరోజు లోకేష్ యొక్క మెప్పు కోసము, చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసము ఇంకోరు కూడా మాట్లాడతారు ఇంకొకరు కూడా. నేను జూనియర్ ఎన్టీఆర్ని తిడితే నాకు మంత్రి పదవి వస్తుంది అనుకుంటే ఇంకో ఎమ్మెల్యే కూడా మాట్లాడతాడు. అందుకోసం మాట్లాడారంటారు. ఎందుకోసం మాట్లాడారో అతను మాట్లాడాడు. అతను ఏ కండిషన్లో మాట్లాడాడో కూడా తెలియదు, మాట్లాడాడు. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎక్స్పోజ్ చేసిన వానిపైన చర్యలు తీసుకోవాలా. అతను ప్రైవేట్లో మాట్లాడాడు, ఎక్స్పోజ్ చేసింది ఎవరు? చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు దీన్ని తీసిపోయి మాకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అనేసి నరేంద్ర అనేసి మా కాన్స్టిట్యున్సీ పరిటాల సునీత చిన్న అనుకోడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టుకునే స్వేచ్ఛను కూడా కల్పించడం లేదు అంటే ఒక సెబటేజు ఒక జూనియర్ ఎన్టీఆర్ పైన ఆ కుటుంబం పైన ఒక అణచివేత జరుగుతుందనేసి ఆయన మాటల్లో ఎక్స్పోజ్ అయింది. సో దాన్ని తీసుకొని వచ్చి పరిటాల సునీతకు శ్రీరామ్కు తెలియకుండానే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారా, వీళ్ళంతా ఏదో వర్గం కడతా ఉన్నారు అనేటువంటిది సోషల్ మీడియాలో చర్చ కూడా వచ్చింది. ఇదంతా కూడా సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషనే కాదు. ఎట్లా మాట్లాడినారు తప్పు, మనమంతా ఒక కుటుంబము, బావబామోర్దలం అనేసి వీళ్ళు పోయి కలుపుకొని పోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది అక్కడికి ఎండ్ అవుతుంది. లేకపోతే ఇది ఇట్లనే రగులుతూ ఉంటుంది. ఇంకా విమర్శలు ఏంటంటే మీరెందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అంటే మా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ఆ రోజు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ రెస్పాండ్ అయింది, కార్యకర్తలందరూ మా వైపు జూనియర్ ఎన్టీఆర్ ఏం రాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ హీఈస్ అబవ్ ఆల్ దిస్. ఆయన సినిమా లేదో ఆయన దాంట్లో ఇంకొక 15-20 సంవత్సరాల ఇండస్ట్రీలో గొప్ప స్థానంలోకి వచ్చి ఇప్పటికే పాన్ ఇండియా స్టార్. ఆయనను రామ్ చరణ్ గారు క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళంతా ప్రొఫెషనల్స్. ఇవన్నీ సెంటిమెంట్స్ రామారావును అభిమానించేటి తెలుగు ప్రజలకు ఉంటాయి, మాలాంటి వాళ్ళకు ఉంటాయి. ఆయనకి ఏముంటుంది? ఆయనకి ఏముండదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు 2 కళ్ళు. ఈ రాష్ట్రంలో ఎవరైనా జగన్ గారు కూడా రామారావు గారిని అభిమానిస్తారు, ఆయన సత్యమణి లక్ష్మీపార్వతి గారిని కూడా అమ్మాని పిలుస్తారు. మేము ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ ఇది లోకేష్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎదగాల్సినటువంటి లీడరు, ఇప్పుడు కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తప్పు, మా శాసనసభ్యుడు చేసింది తప్పే, ఇలా జరగాల్సింది కాదు. ఇవేం మాట్లాడక్కర్లే. వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళ ఇంట్లో టీ తాగొచ్చినా, లేని వాళ్ళని పిలిపించుకొని ఇంట్లో కలిసి భోజనం చేసినా కూడా సమస్య సద్దుమని అవుతుంది. నేను ఈగోలకు పోవడం అనేది తప్పు. అధికారం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తాము. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని మేము దగ్గర తీసుకోవాలి, మేమే వాళ్ళ ఇంటికి పోతాము. ఏమవుతుంది? తప్పదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.